అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. దిస్ ఇస్ యువర్ లక్కీ లక్ష్మి. అప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అని చెప్పి బుల్లితెరలో మరొకసారి అలరించడానికి వెండి తెరకి వచ్చేస్తున్నారు ప్రదీప్ మాచిరాజు గారు. ఇంజనీర్లు అందరూ ఇంజనీరింగ్ చేసి ఇంజనీర్ తప్ప ఇంక ఏమన్నా అవుతారన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే డాక్టర్ కాకుండా మిగతా అన్ని ప్రొఫెషన్స్ని వాళ్ళు రాక్ చేయగలుగుతారని ఈ మూవీని ప్రతి ఒక్క ఇంజనీర్కి డెడికేట్ చేస్తూ మన ముందుకి అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అని వచ్చేసారు. నేను చెప్పడం కన్నా వాళ్ళ మాటల్లోనే ఏంటి ఈ మూవీ ఎలా తీశారు, వాళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా కాస్టింగ్ అయింది, మూవీ తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు ఇదంతా హడావిడి ఎలా జరిగింది అనేది వాళ్ళ మాటలో విందాం. నమస్కారం ప్రదీప్ మాచిరాజ్ గారు. నమస్తే దీపికా పల్లి గారు. చెప్పండి. ఏం అడగరా తర్వాత మొత్తం ఇంట్రోలోనే భలే ఉంది ఇంట్రో. గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రదీప్ గారు, అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అని అంటే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్తో మేము ఈ మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదు అని అంటే మీరు ఈ టైటిల్కి గల కారణాలు ఏమని చెప్తారు? అది కంపారిజన్ ఏం లేదండి, అది అద్భుతం. అది సార్ డెబ్యూ ఫిలిం ఫ్రమ్ వేర్ హీ స్టార్టెడ్ అండ్ వేర్ హీస్ టుడే. సో ఇంత రెస్పెక్టబుల్ పొజిషన్కి వచ్చారు ఆయన. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ. బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అవుట్ ఆఫ్ లవ్, ఈ టైటిల్ పెట్టిన దగ్గర నుంచి వీ వర్ కాషియస్. చాలా మంచి సినిమా తీయాలి, దాన్ని అందరినీ హ్యాపీ చేయాలి అని అనుకున్నాం. ఇదేనా ఈజీగా పెట్టేద్దాము, ఊరికనే ఫేమస్ టైటిల్ కదా, మార్కెటింగ్ అయిపోతుందేమో, ఆ ఉద్దేశాలు ఎప్పుడూ లేవు. ఇట్ వాజ్ వెరీ జెన్యూన్ అటెంప్ట్ మాది. మ్యాచ్ అయింది టైటిల్కి. ఇది మా దగ్గర నలుగుతూనే ఉంది ఈ టైటిల్. అండ్ ఫైనల్లీ అచ్చ తెలుగు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని ఒక టైటిల్ తెలుగు పదాలతో ఇలాంటి తెలుగు సినిమాకి ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే అందరికి వచ్చే డౌటే, మీ ఫస్ట్ మూవీ కూడా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఇలా సెంటెన్స్ టైటిల్స్ ఎందుకు తీసుకుంటున్నారు? వై నాట్ అ సింగిల్ వర్డ్ ఫిల్మ్? నేనేం తీసుకోవట్లేదు, వస్తున్నాయి. లేదు, ఐఎమ్ లక్కీ. అంటే కొన్నిసార్లు కొన్ని టైటిల్ స్టాండ్ అవుట్ ఉండడం కోసం పెడతారు, కొన్ని కాన్సెప్ట్ వైజ్ పెడతారు కదా. నాకు ఫస్ట్ దానికి కాన్సెప్ట్ వైజే అది పెట్టాల్సి వచ్చింది. అండ్ దిస్ టైం కూడా కాన్సెప్ట్ వైజే పెట్టాల్సి వచ్చింది. అండ్ 2 సార్లు పెద్ద టైటిల్సే వచ్చాయి. కానీ చాలా కష్టాలు ఉంటాయండి పెద్ద టైటిల్తో. ఎందుకు అలా కష్టాలు అంటే? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాలంటే నేను ఇన్ని లెటర్స్ టైప్ చేసి హ్యాష్ ట్యాగ్ పెట్టాను. మళ్ళీ కొత్త హ్యాష్ ట్యాగ్స్ నాకు అర్థం కాలేదు. ఒక సెకండ్కి 4 వర్డ్స్ ఏఐ అంటారు. ఓకే పర్లేదు, ఏదో చెప్పారు. ఆవిడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటుంది ఏంటి ఈవిడ అనుకుంటున్నారు. ఇది ఏఏ అక్కడ అమ్మాయి, ఇక్కడ ఐ అబ్బాయి, ఐఏఐఏ అది చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏమనుకోదు, అర్థమైపోయింది. మా ప్రేక్షకులు కూడా అర్థమైంది. డెఫినెట్గా మీ హ్యాష్ ట్యాగ్స్ అన్ని వైరల్ చేస్తాను. సో దీపికా పిల్లి అని అంటే పిల్లి పద్మనాభ సింహకి దీపికా పిల్లికి ఏమైనా రిలేషన్ ఉందా, లేదంటే? ఏం లేదండి, నేను అంత ఫియర్స్ కాదు. నార్మల్గానే పిల్లిలాగే ఉంటారా, లేదా మీ పేరు వెనకాల కూడా పిల్లి దీపికా సింహ అలా ఏమైనా యాడ్ చేసుకుంటారు? సెలెక్టివ్ పిల్లి, సెలెక్టివ్ పులి. ఓకే, పులిగా కూడా మిమ్మల్ని చూడొచ్చు. కానీ మియావ్ అని వస్తుంది, కోపంగా మియావ్ అని వస్తుంది అనమాట. అంతే. ఫెరోషియస్ పుల్లి, ఫెరోషియస్ పిల్లి, సారీ. అది కరెక్ట్. టాకింగ్ అబౌట్ ది కాస్టింగ్, ఈ మూవీని అనుకున్న తర్వాత మీ ఇద్దరిని చూస్ చేయడం జరిగిందా, లేదంటే మీ ఇద్దరిని చూస్ చేసుకున్న తర్వాత మూవీ రాయడం జరిగిందా? ఐ థింక్ కథ ఫస్ట్. కథ ఫస్ట్, స్టోరీ ఫస్ట్. డిస్కషన్స్ నాతో అయ్యాయి. బికాజ్ ఐ నో దెమ్, నితిన్ భరత్, అండ్ దేర్ డెబ్యూ ఫిలిం ఇది. సో మేము కలిసినప్పుడు డిస్కషన్స్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ డిస్కస్ చేసుకుని నచ్చిందని, అండ్ దే వెంట్ బ్యాక్, దాన్ని సబ్జెక్ట్ స్టోరీ మొత్తం ప్రిపేర్ అయ్యి రావడం. అండ్ వన్స్ ద సబ్జెక్ట్ వాజ్ రెడీ, దెన్ ఆన్ బోర్డ్ దీపికా గారు వచ్చారు. దీపికా గారు కాకపోతే డిడ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్స్? బికాజ్ ఇట్స్ ఫస్ట్ డెబ్యూ కాబట్టి ఏదైనా భయం ఉండేదా, తిను అప్ టు ది మార్క్ చేస్తుందా, లేదంటే ఏమైనా డౌట్ ఉందా అని? ఎస్ ప్లీజ్, ఐ వాంట్ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ సైడ్. సి ద ఫస్ట్ బిలీఫ్ మా దగ్గర నుంచే ఉండాలి, ఫస్ట్ ట్రస్ట్ మేము ఉండాలి. బికాజ్ మనం కాకపోతే ఇంకెవరు నమ్ముతారు? ఇప్పుడు మమ్మల్ని కూడా ఒక ఫేజ్లో, ఒక టైంలో మమ్మల్ని నమ్మకపోవచ్చు. దర్ ఇస్ ఆల్వేస్ ఎ స్టార్ట్. సో ఆ స్టార్ట్ అప్పుడు ఎవరో తీసుకునే ఒక డెసిషన్, ఒక నమ్మకం మనకి కెరియర్లో ఒక స్టెప్ ముందుకు వస్తుంది. సో మా గురించి అలాగే ఎవరైతే నమ్మారో ఒకసారి, అలా మేము ఇలా ముందుకు రాగలిగాం, మాకు ఆపర్చునిటీ. సో అలాగే మేము నమ్మాం దట్ షీ క్యాన్ డెలివర్ ఇట్. బికాజ్ అప్పటి వరకు షీ ఈజ్ నాట్ మచ్ హెవీలీ పెర్ఫార్మెన్సెస్, లేకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ కనిపించడం అలా ఏం లేదు. షీ వాజ్ వెరీ లిటిల్ స్క్రీన్ టైంలోనే కనిపించారు ఆవిడ అప్పటి వరకు. షీ జస్ట్ స్టార్టెడ్ దెన్. సో దెన్ ఇమీడియట్ ఈ సబ్జెక్ట్ విన్నారు, ఏదన్నారు. అప్పటికి కూడా షీ అంటే అన్నీ యాక్సెప్టెన్స్ చేయరు, నచ్చింది చేస్తారు అందరిలాగే. ఇంట్లో అందరితో మాట్లాడి ఇది బాగుంటుంది, ఇది బాగోదు అని. బికాజ్ షీ డజంట్ బిలాంగ్ టు, అంటే ఇక్కడికి వద్దామని షీ నెవర్ ప్లాన్డ్.
థింగ్ అనమాట. నేను ఫిలిమ్స్లో రావాలి, నేను హీరోయిన్ అవ్వాలి. ఇట్ వాజ్ నెవర్ మై అంబిషన్ ఆర్ ఎనీథింగ్. బై ఛాన్స్, బై లక్ వచ్చాను. సో వన్స్ షీ ఎంటర్డ్, అంటే కథ విన్న తర్వాత వెరీ బ్యూటిఫుల్లీ ప్రజెంటెడ్ క్యారెక్టర్ అది. రాజకుమారి అనే టైటిల్ పేరుతో ఊరు మొత్తానికి రాజకుమారి అన్నప్పుడు ఐ థింక్ చాలా సెన్సిబిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి సినిమాలో. అండ్ చక్కగా తెలుగు మాట్లాడతారు. అండ్ మా అందరికీ తెలుసు తన గురించి. అండ్ మేమందరం ఇంతమంది కలిసి వర్క్ చేస్తున్నప్పుడు వీ నీడ్ అ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్, కోఆపరేషన్, డేట్స్, అడ్జస్ట్మెంట్స్ అండ్ ఆల్. ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తుంది అందరికీ తెలుసు. సో ఐ థింక్ ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ మాకు ఆ టైంలో షీ వాజ్ ద ఓన్లీ ఆప్షన్. మీకు తెలియట్లేదు, ఓన్లీ ఆప్షన్ అన్నారు. ఎనీవేస్ ఇంకా అర్థం కాలేదు ఆవిడకి. టైం పడుతుంది. 2-3 days మీకు ఫోన్ చేస్తారు ఆవిడ. అర్థమైంది. మీ ఇద్దరు బీటెక్ చేశారని విన్నాము. అండ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఇంజనీర్స్ కాబట్టి, ఇఫ్ నాట్ ప్రదీప్ మాచిరాజు అండ్ దీపికా పిల్లి బీటెక్ చేసే ఇంజనీర్స్ ఎలాగో కాలేదు కాబట్టి, ఒకవేళ యాక్టర్స్ కూడా కాకపోయింటే నెక్స్ట్ ప్రొఫెషన్ ఏంటి మీద? మా డాడీ అయితే ఇది కాకపోతే వీధి చివరిన పంచషాప్ అనేవాళ్ళు నాకు మ్యాక్సిమం మన చదివే టాలెంట్కి. ఐ థింక్ నేనైతే షెఫ్ అయ్యేదాన్ని. అయితే నేను ఐఏఎస్ ఐపీఎస్. అయితే నేను ప్యాషనేట్ అబౌట్ కుకింగ్. ఓకే, యూ ప్యాషనేట్ అబౌట్ కుకింగ్. ఓకే, ఒకవేళ బీటెక్ చేయకపోతే ఏదైనా కల్నరీ కోర్స్ ఏమైనా చేసేవాళ్ళా? ఓ మంచి రెస్టారెంట్ నేనే యాక్చువల్లీ సంథింగ్ లైక్ హోమ్ ఫుడ్స్ అట్లా పెట్టి యువర్ ఓన్ రెసిపీ. యా మేబీ ఐ ఆవిడ థింక్ కోసమే ఒక ప్యారలల్ యూనివర్స్ లో మేబీ ఐ యు నో. మీరు వంటలు బాగా చేస్తారా? ఇంట్లో అందరికీ వండి ప్రామిస్ నిజంగా బాగా. బట్ చెప్పారంటే డౌట్ వస్తుందండి. లేదు, ప్రామిస్ ఎందుకు? లేదు, బాగానే చేస్తాను. మీరు తిన్నారా? కాకపోతే టైం పడుతుంది అది ప్రాపర్ గా రావడానికి. లంచ్ అడిగితే డిన్నర్ టైంకి వచ్చేస్తారు. నాకు ఇంట్రెస్ట్ అవన్నీ ఇట్లా వేసి ఇట్లా కలిపి లవ్ ద మేకింగ్ ప్రాసెస్. మేకింగ్ కటింగ్ ఇష్టం ఉండదు మళ్ళీ. ఓకే, లైక్ వీళ్ళు కట్ చేస్తారు, వాళ్ళు మసాలాస్ ఇస్తే లైట్గా ఇలా తిప్పుతారు అంతే. అలా ఇలా తిప్పడం. జస్ట్ లైక్ దట్. ఐ థింక్ నేను బిజినెస్ మ్యాన్ అయ్యేవాడేమో. బిజినెస్, ఓకే, బిజినెస్ అన్నారు కాబట్టి వి గెట్ అ లాట్ ఆఫ్ థంబ్నెయిల్స్ ఇన్ యూట్యూబ్ ఆల్సో. అంటే ప్రదీప్ గారు యాక్టింగ్, యాంకరింగ్ అన్ని చేస్తున్నారు కాబట్టి రెండు చేతుల సంపాదిస్తున్నారు. హీ హ్యాస్ ఆల్ సూపర్ స్టఫ్, బిల్డింగ్స్ అండ్ ఆల్, హిస్ టాప్ నాచ్ అని అన్నట్టు. 100 crores, అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి, బయట లేవు. రేంజ్ రోవర్స్ ఏం లేవు బయట. ఇవన్నీ యూట్యూబ్ లో ఫోటో లేదు, అందులో ఉన్నాయి తప్ప. ఇవన్నీ వాళ్ళనడం ఒక ఎత్తు అయితే, మీరు ఇప్పుడు బిజినెస్ అనడం ఇంకో ఎత్తు. ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటారు. బిజినెస్ అన్నారంటే ఇది ఒకటి ఉంటుంది. అలవాటు అయిపోయినా బిజినెస్ త్వరలో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న ప్రదీప్. ఎనీవేస్, ఏం బిజినెస్ అనుకుంటున్నారు సార్? ఎప్పుడు ఒకవేళ చేస్తే, ఒకవేళ ఇటు రాకపోతే, ఆర్ ఇవేవి కాకపోతే, ఇంజనీరింగ్ కూడా కాకపోతే. ఇంజనీరింగ్ చేస్తే ఏమి కాదు కదా. సారీ ఏంటండి, మా గ్యాంగ్లో మా వాళ్ళు ఎంత మేధావులు ఉన్నారు. మావాడు మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు, ఐటీ జాబ్ చేస్తాడు. ఓకే, మెకానిక్ టాలెంట్ ఏమండి, ఇప్పుడు చదివిన దానికి ఏ ఉద్యోగం రాదని కాదు, ఏదైనా తీసుకోగలరు. ఒక్కసారి ఇంజనీరింగ్ చదివేస్తే ఏదైనా పట్టుకోగలం. నేను మెచ్చుకుంటున్నా, మీకు అర్థం కాలే. ఓకే, నాకేమీ అర్థం కావట్లేదు. వీడికేదో మొత్తం ఇప్పటివరకు అర్థమైనట్టు ఇది ఒక్కటే అర్థం కానట్టు, నాకు ఇదేంటో అర్థం కావట్లేదు. యా, సో ఐ థింక్ బిజినెస్ అంటే ఐ డోంట్ నో, సంథింగ్ క్రియేటివ్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ నాకు, రైట్ ఫ్రమ్ కాలేజ్ డేస్. ఈ 9 to 5 జాబ్ కానీ, చదివింది చేసే జాబ్ కానీ ఇది నాకు ఎప్పుడు రాలేదు, అర్థం కాలేదు. సో అంత స్ట్రెస్ కాదు. వేర్ ఐ కెన్ బి మై సెల్ఫ్, వేర్ ఎవర్, వాట్ ఎవర్ ఐ డూ, వెదర్ ఇట్ ఈస్ హోస్టింగ్, యాక్టింగ్ ఆర్ సమ్ అదర్ వర్క్ ఐ డూ. నేను ఇంకేం తీసుకున్న ప్రొఫెషన్ నేనులా ఉండగలిగే రోల్ ఉన్నది ఏదైనా తీసుకున్నాను. ప్రొఫెషన్ ఇట్ ఇస్, మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే దట్ ఇస్, నేను ఎంజాయ్ చేయాలి. ఓకే, మీరు ఎంజాయ్ చేయాలి. సో బిజినెస్లో ఎంజాయ్ చేస్తాను అనుకున్న బిజినెస్ అంటే మేబీ ఫుడ్, క్లోతింగ్ లేదా రియల్ ఎస్టేట్, ఆర్ వాట్ బిజినెస్ ఎగ్జాక్ట్లీ? చెప్తే నవ్వుతారు. చిన్నప్పటి నుంచి చాటబడి నేనైతే ఐ థింక్ ఫ్యాషన్ డిజైనర్ అవుతాను. షెఫ్ అన్నారు, ఫ్యాషన్ డ్రెస్ వేసుకుని కుక్. యా, యాక్చువల్లీ గుడ్ ఐడియా. అనవసరంగా ఇచ్చారు ఐడియా, బాగుంటుంది. మీకు కూడా క్లారిటీ మ్యామ్. చూసారా, లైట్గా వేపకాయ అంత ఉంది. గుడ్ చాయిస్ సార్. ఈ ఫిల్మ్కి ప్రాపర్ ఆన్సర్ అర్థమైంది. చూసారు, వై షీజ్ ఓన్లీ మీరు ఒక్కరే ఆప్షన్ అని ఇప్పుడు అర్థమైంది. సో మూవీ మొత్తం జరిగిన డ్యూరేషన్లో ఎంత టైం పట్టింది ఎగ్జాక్ట్లీ? అంటే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి డిస్కషన్ కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ దాకా. 1.5 years. 1.5 years. Yes. సో 1.5 year హార్డ్ వర్క్ని మీరు 2.5 hours ఫిల్మ్లో చూపిపోతున్నారు. Yes. సో హౌ ఎక్సైటెడ్ డూ యూ ఫీల్ టు సీ యువర్ సెకండ్ ఫిల్మ్ ఆన్ స్క్రీన్ అండ్ యువర్ ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆన్ స్క్రీన్? హౌ డూ యూ ఫీల్? బాగా ఫీల్ అయ్యాను నేనా ఫస్ట్. ఓకే, సో ఐ థింక్ వెరీ ఎక్సైటెడ్ అండి. బటర్ఫ్లైస్ అంటే
సినిమా ఎలా ఉంది ఏంటి అన్నీ తెలుసు, కథ తెలుసు, సీన్స్ తెలుసు. బట్ రిసీవింగ్ ఎండ్లో ఉండి ఆడియన్స్ అందరి సమక్షంలో చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా వెయిటింగ్లో అవుతున్నారు, ఇట్ బిల్డ్స్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇంకో ధైర్యం కూడా. సో ఎదురు చూస్తున్నాను నేను April 11th కోసం, మార్నింగ్ షో చూడాలి అందరితో పాటు. అండ్ దట్ ఎక్స్పీరియన్స్, దట్ ఎమోషన్ ఐ థింక్ నేను వర్డ్స్లో చెప్పలేను. ఇట్స్ అ ఫీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. మీరు మ్యామ్? సేమ్ అండి, అంటే ఇప్పటివరకు నా మైండ్లో ఒక ఇమాజినేషన్. వచ్చారా? సారీ. సో అది చెప్పాలమ్మా, సారీ. యా కాకుండా ఇంకేమైనా చెప్పండి. ఓకే, యా. సో బేసిక్లీ, సో నా సారీ గైస్, ఐఎమ్ లో ఆన్ కాఫీ అండ్ ఎనర్జీ. సో నా మైండ్లో ఉన్న ఇమాజినేషన్ ఐ కాంట్ గెట్ పాస్ట్ దిస్ వర్డ్. అది వదిలేసి ఇంతమంది సినిమా ఇంతమందితో కలిసి చేసాం కదా, దీనిని అందరికీ నచ్చి అది ఎంజాయ్ చేస్తే మా అందరికి కూడా హ్యాపీ. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. మొత్తం మర్చి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆన్సర్. దట్ వాస్ అ బ్రిలియంట్ ఆన్సర్ అసలు. సో నో బేసిక్లీ ఇట్స్ జస్ట్ దట్ నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కదా యాజ్ ఎ లీడ్, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. యా, ఓకే, యూ ఫీల్ ఎక్సైటెడ్. యా. సో మీ బటర్ఫ్లైస్ ఆల్ దట్ సేమ్ కాపీ పేస్ట్. విల్ ట్రిమ్ ఇట్. ఓకే, సపరేట్. ఓకే. సో ఈ ఫిల్మ్ అంతా జరిగినప్పుడు బెస్ట్ మెమరీ అంటే అరే ఇదిరా, ఈ ఫిల్మ్ మేము ఒప్పుకోకపోయింటే ఈ మెమరీ మిస్ అయిపోయే వాళ్ళం అనుకున్న ఒక్క మెమరీ ఏంటి? ఒకటిగా చాలా ఉన్నాయి యాక్చువల్లీ, బట్ ద స్కెడ్యూల్స్ వాట్ వీ డిడ్ ఇన్ అరకు షూట్ ఏదైతే మేము ఎక్స్పీరియన్స్ చేసామో, లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ అండ్ ట్రావెలింగ్. సో దట్ ఈస్ ద మోస్ట్ వెరీ, మాకందరికి కూడా కొత్త కదా, ఇంతమంది కలిసి వెళ్ళడము, షూట్కి వెళ్ళడము, అక్కడే ఉండి చేయడం. ఇట్స్ మోస్ట్ మెమరబుల్ డేస్. ఎవ్రీ డే ఇస్ లైక్ అ పిక్నిక్. ఆ లొకేషన్ కానీ, అండ్ మేము అందరం కలిసి లంచ్ చేసేవాళ్ళం. ఓకే, సో అందరూ కలిసి ఒక కుటుంబం లాగా. మా మేకింగ్ వీడియోస్ మేము రిలీజ్ చేసాము, చూడండి మీరు కొన్ని. ఇప్పుడు ఇవాళ కూడా ఒకటి రిలీజ్ చేసాము, మీరు అవి చూస్తే మీకు శాంపుల్ అర్థం అవుద్ది. కూడా చేస్తే కనిపిస్తా మీకు. వదిలేండి ఇప్పుడు వంట గురించి. మీకు మీ అడ్రస్ చెప్పండి, చేసి స్పెషల్. పర్లేదండి, పర్లేదు, ఐఎమ్ గుడ్ నౌ. స్టే లిటిల్ లాంగర్. సో అదొక మెమరీ. దెన్ ఫర్ ఎ స్పెషల్ సాంగ్, ఒక డ్రీమ్ సీక్వెన్స్ సాంగ్ కోసం వి ట్రావెల్ నార్త్, అండ్ అది కూడా చాలా బ్యూటిఫుల్ మెమరీ మాకు. సో లొకేషన్ గురించి సౌత్ అరకు అన్నారు, అటుపక్క నార్త్ అంటున్నారు. సో ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది విఎఫ్ఎక్స్తోనే, ఇప్పుడు మనం బైక్ షాట్ కావాలన్నా కానీ మొత్తం గ్రీన్ మ్యాట్లో అయిపోతుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో మొత్తం రియల్ లొకేషన్లోనే చేశారా, లేదంటే హౌ వాజ్ ద లొకేషన్స్ అండ్ ఎన్ని స్పాట్స్ యూ షిఫ్టెడ్? హైదరాబాద్ అండ్ అరకు. హైదరాబాద్ అండ్ అరకు. యూ టోల్డ్ నార్త్ ఎక్కడ? ఓన్లీ ఫర్ ఎ సాంగ్. ఓకే, ఓన్లీ ఫర్ ఎ సాంగ్ యూ వెంట్ టు నార్త్. ఓకే, నార్త్లో విచ్ ప్లేస్ అండి? ఇది ఎప్పుడు ఎయిర్ అవుతుంది? 2 days. 4th తర్వాతగా 5th. నిన్ననే సాంగ్ రిలీజ్ అయింది కదా, యా, ప్రియమారా సాంగ్, దట్ ఈస్ షార్ట్ ఇన్ లే లడాక్. ఓకే, దట్స్ అ వెరీ ఫ్యాంటాస్టిక్. యా, ఆ సాంగ్ చూసినప్పుడు మొత్తం ఇట్ వాజ్ ఐ ఫీస్ట్ ఫర్ us. సో అబ్సల్యూట్లీ వండర్ఫుల్ లొకేషన్. సో అడుగుదాం అనుకున్నాను చాలా రోజుల నుంచి ఎక్కడ ఆ లొకేషన్ అని. చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు, అండ్ దట్ ఈస్ నైస్. దీస్ ఆర్ ద మోస్ట్ అంటే ప్లేసెస్ వీ వెంట్ ఓన్లీ ఫర్ దట్ సాంగ్, అంత ఫార్ వెళ్ళాం. ఓకే, సో బెస్ట్ మెమరీస్ ఆబ్వియస్లీ, మంచి మూవీ కాబట్టి మంచి మెమరీస్ వస్తాయి. అండ్ అసలు ఫస్ట్ మూవీ నుంచి సెకండ్ మూవీకి వస్తున్నారు అంటే ఎవరన్నా రెమ్యూనరేషన్ని హైక్ చేస్తారు, మీరు రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఎందుకు చేస్తారు? ఎలా తెలిసింది? పాత బట్టలు వేసుకున్నాను. అలా ఏం లేదండి, అసలు అదంతా ఏం లేదు. ఇట్స్ అ టీమ్ వర్క్ మా సినిమా ఇది. వి జస్ట్ థాట్ నేనే తీసుకునేది అదేదో ప్రాజెక్ట్లోకి ఇంకొంచెం యూజ్ అవుతుంది కదా, దట్స్ ఇట్. ఇంకేదైనా యూజ్ అవ్వడానికి ఉంటుందని ఉంచాను అంతే. ఐ డెంట్ టేక్ ఇట్. సో అది ప్రాజెక్ట్లో వాడడానికి, బికాజ్ M&M ప్రొడక్షన్స్ ఈజ్ మై ఫ్రెండ్స్. ఇట్స్ లైక్ అ హోమ్ ప్రొడక్షన్ ఇది. మాంక్స్ అండ్ మంకీస్, యా, దే ఆర్ మై గ్యాంగ్. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, అండ్ నితిన్ భరత్ ఉన్నారు, ఇట్లా అందరూ ఫ్రెండ్స్ కాబట్టి అందరం అనుకున్నాం. అందరూ అనుకుని అన్నీ April 11 తర్వాత. అన్నీ April 11 తర్వాత. ఓకే, సో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటారు కాబట్టి మీ లైఫ్లో అక్కడ ఎవరన్నా అమ్మాయి ఉన్నారా? ఎక్కడ? అక్కడే, అక్కడ బైర్లంకలు ఇక్కడ ఉన్నారు కదా. అండ్ మీ లైఫ్లో ఇక్కడ అబ్బాయి ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్. నాకు అర్థమైంది.
టైటిల్ జస్టిఫికేషన్. ఎస్. ఎనీవేస్ సాంగ్ కంపోజిషన్ అవన్నీ మీ ముందు సాంగ్స్ అవన్నీ కూడా వింటుంటే ఇట్స్ ఆన్ లూప్. ఇప్పటికీ మాకు నీలి నీలి ఆకాశం ఎవ్రీథింగ్ విల్ రన్. సో అలాంటి ఒక మంచి మ్యూజికల్ కంపోజిషన్ కొత్తగా ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన సాంగ్స్ అని ఆ నార్త్లో షూట్ చేసినవన్నీ కూడా మళ్ళీ డూ యూ థింక్ అండ్ ఎక్స్పెక్ట్ దట్ రీల్స్లో ఇవి కూడా ఫేమస్ అయ్యి లుక్గా వెళ్తుంది అని? నథింగ్ ఇస్ ప్లాన్డ్ అండి. మ్యాజిక్ హ్యాపెన్స్. వి కాంట్ దాన్ని ప్లాట్ చేసి స్కెచ్ చేసి ఈ స్టెప్ వేస్తే ఫేమస్ అయిపోద్ది అనేది లేదు. బికాస్ దిస్ ఇస్ 2025. పీపుల్ హ్యావ్ చాలా అతి తక్కువ టైం ఉంది అటెన్షన్కి. దే ఫాస్ట్లీ మూవింగ్. మీకు యూట్యూబ్లో 5 నిమిషాల కంటే ఇన్స్టాగ్రామ్లో 30 సెకండ్లు ఇంకా ఫాస్ట్గా రీచ్ అవుట్ అవుతుంది. బికాజ్ అంత టైం ఉంది ఆ మ్యాటర్ తెలుసుకోవడానికి. మనం ఏం చెప్పినా అందులోనే చెప్పాలి. అటెన్షన్ స్పాన్ తక్కువ. దెన్ దేర్ మోర్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ రన్నింగ్ అరౌండ్. సో ఇవాళ హాట్ టాపిక్స్, టుమారోస్ ఇస్ ఓల్డ్ టాపిక్ అయిపోతుంది. సో ఈ ఆల్ సర్కమ్స్టాన్సెస్లో నెంబర్స్ ఇవి మేము ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంత రీచ్ అవ్వాలి, ఇలా వెళ్ళాలి అని అనుకున్నాం. వీ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఇది అందరికీ తెలిస్తే బాగుండు, వాళ్ళు వింటే బాగుండు, వాళ్ళు వింటే వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ తెలుస్తుంది కదా, ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంటే మేము ఏమేమి అనుకుని ప్లాన్ చేసాము. ఇప్పుడు లేలే సాంగ్ ఉదిత్ నారాయణ గారు వాయిస్లో అరకులో షూట్ చేసాం మేము. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్. అది హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే అది బ్యూటిఫుల్ సాంగ్. దెన్ పిల్ల అనే సాంగ్, మొదటి చినుకు అనే సాంగ్ విచ్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆ సాంగ్ మా అందరికి ఫేవరెట్ సాంగ్. అది దాన్ని ట్రంప్ కార్డ్ లాగా లాస్ట్ వరకు ఆగింది. అది ఏంటో ఆటోమేటిక్గా ఫస్ట్ రిలీజ్ అవ్వాల్సిన థర్డ్ వచ్చింది అది. అండ్ వెరీ హ్యాపీ ద రైట్ టైంలో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన ప్రేమారా సాంగ్. సో దిస్ ఆల్ సాంగ్స్ సిచ్యువేషనల్లీ వస్తున్నాయి, మ్యూజికల్లీ చాలా బాగున్నాయి. రదాన్ గారు హిస్ చాయిస్ ఆఫ్ సింగర్స్, హిస్ చాయిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ సినిమాలో ఆడియోలో స్టాండ్అవుట్ అవుతాయి. హీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ బీజిఎం యూ విల్ ఫీల్ డెఫినెట్లీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, ఫ్రెష్ బీజిఎం. ఇప్పటిదాకా మిస్ అయిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఫ్రెష్ బీజిఎం మిస్ అయినా అలా కాదు, అంత భారీ కాదు కదండి. మేము తీస్తున్న ఈ సినిమాకి, మేము చూపిస్తున్న ఈ వరల్డ్కి ఆయన మ్యూజికల్లీ చాలా స్ట్రాంగ్ కాంట్రిబ్యూషన్ చేశారు. ఓకే, పర్ఫెక్ట్. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ హీరోయిన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే మోడల్స్ కావచ్చు, సోషల్ మీడియా ఫేమ్ వల్లనే నెక్స్ట్ స్టెప్ వాళ్ళు మూవీస్లోకి అడుగు పెడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టేక్ ది నేమ్స్, బట్ దెన్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ హీరోయిన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు అమ్మాయిలు ఒక 3-4 ఇప్పటిదాకా అలానే వచ్చారు. సో మీరు కూడా అలాంటి పాత్రలోనే వచ్చారు. మీ రీల్స్ వల్ల ఏమైనా రీచ్ వచ్చింది అనుకుంటున్నారా? లేదా ఇప్పుడు హీరోయిన్గా ఉన్న పొజిషన్కి వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆర్ whom would you like to dedicate this? It's because of social media అంటారా, లేదంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వన్ పర్టిక్యులర్ షో అంటారా, లేదంటే మీకు ఇంత ఫేమ్ రావడానికి కారణం ఏంటి? ఐ థింక్ ఫస్ట్లీ ఇట్ ఈస్ త్రూ సోషల్ మీడియానే అందరికీ తెలుసు. అండ్ దెన్ లేటర్ ఆన్ టీవీ వల్ల. యా, బట్ ఐ నెవర్ థాట్ నేను హీరోయిన్ అవ్వాలి ఇట్లా ఏం లేకుండే నాకు. ఐ థింక్ లైఫ్ జస్ట్ హ్యాపెండ్. నేను నా చాయిసెస్ వల్ల ఐ వాస్ హియర్ అంతే. Okay, let's suppose April 11th it is a big hit. Okay, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిల్మ్స్ ఇలా తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇన్ని ఫిల్మ్స్లో ఇఫ్ యూ హ్యాడ్ టు పిక్ కో స్టార్ అండ్ కో స్టార్, మీరు హీరోయిన్స్లో ఎవరిని పిక్ చేసుకుంటారు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అగైన్. మీరు హీరోస్లో ఎవరిని పిక్ చేసుకుంటారు? లైక్ ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. ఎలాగో హీరో అయిపోయాం కాబట్టి ఐ వాంట్ టు షేర్ ద స్క్రీన్ విత్ దెమ్ అని ఎవరు ఉన్నారు మీ మైండ్లో? యా, April 12th. అసలు ఆ థాట్స్ కాదు కదా, నెక్స్ట్ సినిమా ఏంటి, కథ ఏంటి, అసలు ఏం లేదు. ఒక 1.5 yearగా మల్టిపుల్ ఎమోషన్స్ ఇట్లా లోపల ఇట్లా ఉంది అంతే. ఇలా డెస్పరేట్లీ వెయిట్ చేస్తున్నాం ఆడియన్స్ రియాక్షన్ కోసం. సో ఐ థింక్ ఇష్టం ఉంటుంది కదా చాలామంది, అంటే ఇష్టం ఉంది, వాళ్ళని చూస్తూ వచ్చాము. అండ్ సినిమాలు చేయకముందు నుంచి యాక్టర్స్ అందరితో పరిచయం వర్క్ చేస్తాము. సో కరెంట్లీ అయితే అసలు మైండ్లో ఎక్కడ ఏమీ. యాజ్ ఆఫ్ నౌ రాజా, కృష్ణ. సో ఇద్దరికి ఇన్స్టాగ్రామ్లో గురించి మాట్లాడుతుంటే సోషల్ మీడియా రీచ్ విపరీతంగా ఉంది. ఎవ్రీబడి ఈజ్ అ ఫ్యాన్. సో 2 million ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి డూ యూ థింక్ ఈ ఫిల్మ్ తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ ఫాలోవర్స్ అందరూ మీ ఫ్యాన్స్గా టర్న్ అవుతారు అనుకుంటున్నారా? ఇట్స్ ఆల్ విత్ దేర్. అంటే మనము ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవట్లేదు. నేను ఎప్పుడూ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు దేని గురించి. ఐ ఆల్వేస్ వాంటెడ్ అంతమంది ఇష్టపడుతున్నారు, అంతమంది ఫాలో అవుతున్నారు అనుకోండి, వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయితే దట్స్ ఇట్. అది ఫ్యాన్ అవ్వాలి, ఇలా అవ్వాలి, అలా ఏం లేదు. దే ఆర్ ఆల్రెడీ మై ఫ్యామిలీ లాగా. బికాజ్ దే ఆర్ ద వన్ హూ సపోర్ట్ కదా. ఒక కమెంట్ పెట్టి, ఎవరో కూడా తెలియదు, ఎప్పుడు పరిచయం కూడా లేదు నాకు వాళ్ళు, బట్ ఎంతో స్వీట్గా. ఇట్ టేక్స్ ఎ లాట్. ఒక వ్యక్తి ఒకళ్ళ పిక్చర్ కిందో, ఒక వీడియో కిందో
లాగిన్ అయ్యి మీరు చాలా బాగా చేశారు, మీరు అంటే ఇష్టము, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ ఇలాంటివి చెప్తుంటే సమ్వేర్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అవన్నీ. ఇట్ ఫీల్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అందరికీ రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ ఎప్పుడు టైం దొరికినా చూసినప్పుడు ఫీల్ ఎ స్మైల్. అయ్యో ఎంత స్వీట్ గెస్చర్. మనం చేయడం మొమ్మట పడతాం, యూనో ఒకళ్ళకి అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళ కింద ఇది బాగుందని చెప్పడానికి మనం అనిపిస్తుంది. అలాంటిది ఒకళ్ళు మనకి చెప్తున్నారంటే ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ దెమ్. సో ఇట్ ఈస్ ద పుష్, దట్ ఈస్ ద ఎనర్జీ విచ్ ఈస్ మేకింగ్ అస్ మమ్మల్ని ఈరోజు ఇలాంటి పనులు చేయడానికి కారణం. ఓకే, దే ఆర్ హ్యాపీ, ఐల్ డూ మోర్. దే ఆర్ హ్యాపీ, ఐల్ డూ మోర్, అంతే. సో ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్కి ఈ మూవీ ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ ఇన్ ద లైఫ్. ఆ 2.5 hours ఈ మూవీకి మేము ఎందుకు టికెట్ పర్చేస్ చేసి థియేటర్లోనే ఎందుకు చూడాలి అంటే వాట్ ఈస్ ద కామన్ ఆన్సర్? మీరు చెప్పారు ఇప్పుడు పరిగెడుతున్న లైఫ్లో ఆగి కొంచెం రిలాక్స్ అయ్యి 2.5 hours నవ్వేసుకుని మళ్ళీ పరిగెట్టేసి మళ్ళీ పరిగెట్టేసి. సో యా, ఇట్స్ అ సమ్మర్ హాలిడేస్ ఫిలిం. ఇట్స్ అ ప్రాపర్ సమ్మర్ హాలిడేస్ ఫిలిం. ఇట్స్ అ ప్రాపర్ ఎంటర్టైనర్, ఫస్ట్ షాట్ టు లాస్ట్ షాట్. అండ్ మేము కూడా అదే అన్నా కదా, వెయిట్ చేస్తుంది ఏంటంటే దట్ గిగిల్ ఆన్ దేర్ ఫేస్, దట్ స్మైల్ ఆన్ దేర్ ఫేస్ గ్యారంటీ ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. సో ఆ సీజనల్ ఫిలిం ఇది, హాలిడేస్ ఫ్యామిలీ ఫిలిం. ఓకే, సిన్స్ ఇస్ అ వెరీ కామెడీ అండ్ హ్యాపీ ఫిలిం, నెక్స్ట్ మూవీస్ థ్రిల్లర్ లేదా హారర్ ఆర్ సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? షూట్ లేనప్పుడు ఇవన్నీ చూస్తే సరిపోద్ది అవన్నీ. ఐ సీ ఇట్స్ ఆల్ విత్ యాక్సెప్టెన్స్ కదా. ఇప్పుడు అందులో కూడా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉందనుకోండి, ఐ డెఫినెట్లీ పిక్. ఓకే, సో ఎవ్రీ ప్రదీప్ మాచిరాజు ఫిల్మ్స్ హ్యాస్ టు హ్యావ్ అ ఎలిమెంట్ కాల్డ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ కామెడీ అంటారా? దెర్స్ నో కంపల్షన్. నన్ను ఎలా ఇష్టపడతారో, ఎలా చూద్దాం అనుకుంటున్నారో అదే చేయాలి, అలాగే చూపించాలి. అండ్ వెన్ ఐ గ్రో, ఇంకొంచెం నేర్చుకున్న తర్వాత యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ ఇంకా డెవలప్ చేసుకుంటూ వెన్ ఐ ఇప్పుడు ఐఎమ్ జస్ట్ బేబీ, ఐ జస్ట్ స్టార్టెడ్ ఇన్ ఫిల్మ్స్. సో నేను కొంచెం నేర్చుకుని కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు వెన్ ద కాన్ఫిడెన్స్ ఇస్ అప్, ద ఆడియన్స్ ట్రస్ట్ ఇస్ అప్, దెన్ డెఫినెట్లీ ఐల్ పిక్ ఇన్నోవేటివ్ క్యారెక్టర్స్. గాట్ ఇట్. సో ఐ థింక్ ఇద్దరికి ఇది మంచి మైల్ స్టోన్ లాగా టర్న్ అవుతుంది. కాబట్టి ఇఫ్ దెర్ ఇస్ సమ్ యంగ్ టాలెంట్స్ వుడ్ లవ్ టు బీ ఆన్ స్క్రీన్, అంటే ఇప్పటిదాకా ఇంట్లో ఉండి మేము ఆ భయం వల్ల ఆ ఫియర్ వల్ల చేయలేకపోతున్నాం, మైట్ బీ గర్ల్ ఆర్ బాయ్, మేము కూడా వీళ్ళలాగా అవ్వాలి అనుకుంటే వాట్ మెసేజ్ వుడ్ గివ్ టు ది యూత్ యాక్టింగ్ గురించి? అదే ఇప్పుడు మనము రవితేజ గారు చెప్తారు, సలహాలు ఇవ్వద్దు తీసుకోవద్దు. బికాజ్ ఎవ్రీ ఫైట్ ఇస్ పర్సనల్. ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ స్ట్రగుల్ ఇస్ పర్సనల్. వాళ్ళ పరిస్థితులు, ఫ్యామిలీ పరిస్థితులు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఓ ఐఎమ్ గుడ్ లుకింగ్ సో ఐ కెన్ గో, ఓ ఐఎమ్ లైక్ దిస్ ఐ కెన్ డూ. తప్పలేదు, దట్ ఈస్ అ కాన్ఫిడెన్స్. బట్ ఐల్ సే ఏది చిన్న పని కాదండి. అది ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసినా, యూట్యూబ్లో ఒక షార్ట్ చేసినా, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్, ఎఫర్ట్స్ ఉంటాయి. ఒక కెమెరా ముందు నుంచుని అందరూ ఏమంటారో, నేను బాగానే ఉన్నానా, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఇన్ని ఇన్హిబిషన్స్ మధ్యలో అవన్నీ తెంపుకుని కొంచెం ఎవరైతే జెన్యూన్గా బయటకు వస్తున్నారో, ఐ ఫీల్ హ్యాపీ దట్ నెక్స్ట్ జనరేషన్స్ ఆల్సో యూనో సినిమా అంటే 70mm మీదకే డైరెక్ట్ రావక్కర్లేదు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. షోకేస్ యువర్ టాలెంట్, డోంట్ డిసప్పాయింట్ యువర్ సెల్ఫ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ దెమ్. దర్ ఇస్ ఆల్వేస్ ఎ మండే ఆఫ్టర్ సండే. సో కీప్ ఆన్ ట్రయింగ్, యుల్ క్రాక్ ఇట్ వన్ డే. నువ్వు అనుకున్నది క్రాక్ చేయకపోవచ్చు కానీ నువ్వు క్రాక్ చేసింది మాత్రం నీకు హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. యా, అంతే. అని నేను చెప్పే అంత టోండి కాదు, బట్ ఓ 10 years ఇవన్నీ చూశాను కాబట్టి ఇప్పుడు వచ్చేవాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తారు, అన్న నేను వచ్చేస్తాను, నేను చేసేస్తాను, ఇండస్ట్రీకి వచ్చేస్తాను, రండి. దేర్ ఇస్ గేట్లు ఏం వేయలేదు, తాళాలు ఏం పెట్టలేదు. ఇట్స్ ఆల్వేస్ ఓపెన్ దిస్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్. ఈ క్వశ్చన్ మీకు అడిగితే చిరాకు రావచ్చు, కోపం రావచ్చు, కొట్టాలనిపించచ్చు, అందరికీ తెలుసు. త్వరలో మీరు ఆన్సర్ త్వరలో April 11th మీరు తర్వాత క్వశ్చన్ రికార్డ్ చేయండి, నేను ఆన్సర్ ముందు రికార్డ్ చేయండి. డెఫినెట్లీ ఆన్ ద కార్డ్స్ కదా, ఇందాక చెప్పాను. ఎల్లప్పుడు చేసుకుంటారు సార్. త్వరలో అన్నారు కాబట్టి వెల్ ప్రదీప్ మాచిరాజు ఇస్ గెటింగ్ మ్యారీడ్ త్వరలో. ఆ త్వరలో 2025 అని మాకు తెలిసింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి తెలిసింది కాబట్టి అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు అని చెప్పేసి మొదట డిక్లేర్ చేసి ఇప్పుడు లవ్ అరేంజ్ అంటారు. మరి అది తెలియదు మీకు, తెలుసు. మాకు వదిలేరా, మాది ఒక్కటి నాకు వదిలేరు, మిగతావన్నీ మీరు అందరూ డిసైడ్ చేసి వేసేసారు, ఇది ఒక్కటి నాకు వదిలేరు. ఎప్పుడు జరిగినా ఎలా జరిగినా ఇట్ విల్ బి లైక్ అన్ అరేంజ్ మ్యారేజ్. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యోర్ టైమ్. మీ టఫ్ స్కెడ్యూల్ నుంచి టయర్డ్ ఉన్నారు, మీరు ఇంత ప్రమోషన్స్కి వెళ్తున్నారు, బట్ స్టిల్ యూర్ పుషింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మీ అవుట్పుట్ మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి అవుట్పుటే వస్తుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఐ విష్ యూ ఆల్ ద ప్రాఫిట్, సక్సెస్ అండ్ ఫ్యూచర్ సక్సెస్ ఇన్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. Thank you so much for spending time with Big TV and me. Thank you so much. So that is the filmy update of Big TV. Stay tuned. For more videos like this, subscribe Big TV channel.